హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఎవరికి భయపడకు. ఇన్ హిందీ కిసీ సే మత్ డరో. ఎవరికి అంటే కిసీ సే, భయపడకు అంటే మత్ డరో. ఎవరికి భయపడకు. ఇన్ హిందీ కిసీ సే మత్ డరో. ఇన్ ఇంగ్లీష్ డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్. భయపడేవాడు ఏమీ చెయ్యలేడు. ఇన్ హిందీ డర్నే వాలా కుచ్ నహీ కర్ సక్తా. భయపడేవాడు అంటే డర్నే వాలా, ఏమీ చెయ్యలేడు అంటే కుచ్ నహీ కర్ సక్తా. భయపడేవాడు ఏమీ చెయ్యలేడు. ఇన్ హిందీ డర్నే వాలా కుచ్ నహీ కర్ సక్తా. ఇన్ ఇంగ్లీష్ ఏ పర్సన్ హూ ఈజ్ అఫ్రేడ్ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి మనం ఏ పనైనా సరే నిర్భయంగా చెయ్యాలి. భయపడ్డం అంటే మనం ఏమీ చెయ్యలేము. ఈరోజు పనిని ఈరోజే చెయ్యండి. ఇన్ హిందీ ఆజ్ కా కామ్ ఆజ్ హీ కరో. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పనులు అనేవి పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఏ రోజు పని ఆ రోజు మనం చేసేయాలి. ఈరోజు మనం ఏదైనా పని చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, ఈరోజు చేసేయాలి. ఈరోజు పనిని ఈరోజే చెయ్యండి. ఇన్ హిందీ ఆజ్ కా కామ్ ఆజ్ హీ కరో. ఈరోజు అంటే ఆజ్, పని అంటే కామ్, ఈ రోజే అంటే ఆజ్ హీ, చెయ్యండి అంటే కరో. ఈరోజు పనిని ఈరోజే చెయ్యండి. ఇన్ హిందీ ఆజ్ కా కామ్ ఆజ్ హీ కరో. ఇన్ ఇంగ్లీష్ డూ టుడేస్ వర్క్ టుడే ఓన్లీ. ధైర్యంతో ముందుకు సాగండి. ఇన్ హిందీ హిమ్మత్ సే ఆగే బడో. ధైర్యంతో అంటే హిమ్మత్ సే, ముందుకు అంటే ఆగే, సాగండి అంటే బడో. ధైర్యంతో ముందుకు సాగండి. ఇన్ హిందీ హిమ్మత్ సే ఆగే బడో. ఇన్ ఇంగ్లీష్ మూవ్ ఫార్వర్డ్ విత్ కరేజ్. ఎవరు మీకు మద్దతు ఇవ్వరు. ఇన్ హిందీ కోయి ఆప్కా సాత్ నహీ దేగా. ఇక్కడ సాత్ అంటే మద్దతు, అంటే ఎవరు హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు అని. ఎవరు మీకు మద్దతు ఇవ్వరు. ఇన్ హిందీ కోయి ఆప్కా సాత్ నహీ దేగా. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరిపైన ఆధారపడకూడదు, ఎవరు మనకు సపోర్ట్ చేయరు అని. ఎవరు మీకు మద్దతు ఇవ్వరు. ఇన్ హిందీ కోయి ఆప్కా సాత్ నహీ దేగా. ఇన్ ఇంగ్లీష్ నో వన్ విల్ సపోర్ట్ యూ. నిన్ను నువ్వు నమ్ము. ఇన్ హిందీ ఖుద్ పర్ భరోసా కరో. నిన్ను అంటే ఖుద్ పర్, భరోసా కరో అంటే నమ్ము. నిన్ను నువ్వు నమ్ము అంటే నిన్ను నువ్వు నమ్ముకో, వేరే వల్ల నమ్మకూడదు అని. నిన్ను నువ్వు నమ్ము. ఇన్ హిందీ ఖుద్ పర్ భరోసా కరో. ఇన్ ఇంగ్లీష్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇతరులను నమ్మవద్దు. ఇన్ హిందీ దూసరో పర్ భరోసా మత్ కరో. ఇతరులను అంటే దూసరో పర్, నమ్మకము అంటే భరోసా, వద్దు అంటే మత్ కరో. ఇతరులను నమ్మవద్దు. ఇన్ హిందీ దూసరో పర్ భరోసా మత్ కరో. ఇన్ ఇంగ్లీష్ డోంట్ ట్రస్ట్ అదర్స్. కష్టపడి పని చేస్తూ ఉండండి. ఇన్ హిందీ మెహనత్ కర్తే రహో. కష్టపడుట అంటే మెహనత్ కర్నా, కష్టపడి పని చేస్తూ ఉండండి. ఇన్ హిందీ మెహనత్ కర్తే రహో అంటే మనం నిరంతరం బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. కష్టపడి పని చేస్తూ ఉండండి. ఇన్ హిందీ మెహనత్ కర్తే రహో. ఇన్ ఇంగ్లీష్ కీప్ వర్కింగ్ హార్డ్. విజయం పొందుతారు. ఇన్ హిందీ సఫలతా పావోగే. అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు విజయం అనేది తప్పకుండా మనము సాధించగలము. విజయము పొందుతారు. ఇన్ హిందీ సఫలతా పావోగే. ఇన్ ఇంగ్లీష్ వి విల్ గెట్ సక్సెస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.